హలో ఫ్రెండ్స్. Beep 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 dum dum beep 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 dum dum la 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 dum. టుడే స్పెషల్ న్యూస్ పిల్లలు మీకోసమే. ఈరోజు ఎల్టీఆర్ పార్కులో ఫ్రీ ఎగ్జిబిషన్, ఫ్రీ ఫుడ్. ఇందులో ఇంకా స్పెషల్ ఏంటంటే రకరకాల కేకులు ఇక్కడ ఉన్నాయి. కానీ అన్నిటికన్నా ప్రత్యేకం ఏంటంటే మన ఊరు వాళ్ళైన కిన్ను మిన్ను తయారు చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద కేక్. దాన్ని చూడ్డానికి అందరూ వస్తున్నారు. మనం కూడా చేద్దాం పదండి. నా పేరు కిన్ను. ఇదిగో చూడండి, ప్రపంచంలోనే అతిపెద్ద కేక్. నేను నా ఫ్రెండ్ మిన్ను ఇద్దరం కలిసి దీన్ని తయారు చేశాం. అవును, ఇంతవరకు మన ఊర్లోనే కాదు, ప్రపంచంలోనే ఎవ్వరు కూడా ఇంత పెద్ద కేక్ని తయారు చేయలేదు. దీని రుచి కూడా చాలా బాగుంటుంది. కావాలంటే మీరు టేస్ట్ చేయండి. పిల్లలతనికి కేక్ ఇస్తారు. దాన్ని అతను తింటాడు. తిన్న తర్వాత వాళ్లతో ఇలా అంటాడు, ఓ సూపర్, ఇదైతే చాలా అద్భుతంగా ఉంది. పిల్లలు అదరగొట్టారు మీరు. చాలా థ్యాంక్స్ అంకుల్. ఇంతలో ఇద్దరు దొంగలు దానిని గమనిస్తారు. నాకు దానిని రుచి చూడాలని ఉంది. నాకు దాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని ఉంది. మరెందుకు ఆలస్యం, సాయంత్రం వచ్చి దొంగతనం చేద్దాం అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పిల్లలు మెల్లగా పదండి. ఆ రోజు రాత్రి దొంగలు వస్తారు. వాళ్ళు ఎలా దూకాలి ఏంటి అనేది మొత్తం వాళ్ళు తయారు చేసుకుంటూ ఉంటారు. మనం దొంగతనం చేయాల్సిన ప్రదేశానికి వచ్చేసాం. ఇప్పుడు మనం ఈ నిచ్చెన సహాయంతో పైకెళ్ళి అక్కడ దూకాలి. అమ్మయ్యా, ఇక్కడికైతే వచ్చేసాం. ఇప్పుడేం చేయాలి? అయ్యి బాబోయ్, నా పని అయిపోయింది. ఏ జాగ్రత్త, అరవకు. కేక్ దగ్గర పిల్లలు లేరు, పదండి. ఇలా చూడు, కేక్ని జాగ్రత్తగా పట్టుకో. సరే బాస్, ఇప్పుడు దీన్ని మన ట్రక్లో తీసుకెళ్దాం. ఇదిగో ఈ కేక్ని అక్కడ తీసుకో. సరే బాస్. అమ్మయ్యా, మొత్తానికి కేక్ తీసుకెళ్తాను. వాళ్ళు ఏదో ఒక రకంగా గోడ దూకేసి ఆ పెద్ద కేక్ని దొంగతనం చేసి బయటకు తీసుకొచ్చి వాళ్లతో పాటు తీసుకొచ్చిన వ్యాన్లో దాని నుంచి ఇక వ్యాన్లో అక్కడి నుంచి పారిపోతారు. వ్యాన్లో వెళ్తూ దీన్ని ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఇంకెక్కడికి? పక్క ఊర్లో ఉన్న అడవిలోకి వెళ్దాం. అక్కడైతే ఎవరూ రారు, సేఫ్గా ఉండొచ్చు. అలాగే దీనిని మొత్తాన్ని ఇద్దరం తినేవచ్చు అని దానిని అడవిలోకి తీసుకెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం అందరూ ఆ పార్క్కి వస్తారు. అక్కడ పెద్ద కేక్ లేకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతారు. అయ్యో, మనం తయారు చేసిన కేక్ ఎవరో దొంగలించారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. నిన్నటి వరకు ఇక్కడే ఉన్న అతిపెద్ద కేక్ ఎవరో దొంగిలించారు. పాపం, మన ఊరి వాళ్ళు ఎంతో కష్టపడి ఈ కేక్ను తయారు చేశారు. కానీ అది అదృశ్యం అవ్వడం అనేది చాలా బాధాకరం. కిన్ను మిన్ను చాలా బాధపడుతున్నారు. కిన్ను యాంకర్తో, కొంచెం ఈ కేక్ని ఎవరు తీసుకెళ్లారో వెతకడంలో సహాయం చేస్తారా? ఖచ్చితంగా సాయం చేస్తాను. ఇప్పుడే నేను పోలీసులను పిలుస్తాను. వారు ఆ కేక్ తీసుకెళ్లిన దొంగల్ని పట్టుకుంటారు. అయితే కొంచెం త్వరగా ఆ పని చేయండి. ఇప్పుడే పోలీసులకి సమాచారం ఇస్తాను అంటూ పోలీస్ స్టేషన్కి కాల్ చేసి విషయం చెప్తాడు. హలో సార్, కేక్ దొంగలించారంట. పోలీసులు అక్కడికి వస్తారు. చెప్పండి, ఏం జరిగింది? దొంగలెవరు సీసీటీవీలో చూడండి. ఇక్కడ ఏదో నిచ్చెన వేసింది. నాకు తెలిసి దొంగలు ఇక్కడి నుంచే వచ్చి కేక్ని తీసుకెళ్లిపోయి ఉంటారు. సీసీ కెమెరా ఉంది కదా, అదే ఒకసారి చెక్ చేద్దాం. అలా ఒకసారి చూడు.
ఏమైనా తెలిసిందా? సీసీ కెమెరా 4 డేస్ మొత్తం చెక్ చేసి దొంగలు ఇద్దరున్నారు, కానీ వాళ్ళు వెళ్ళిన డైరెక్షన్ ఎటు అర్థమైంది. త్వరగా ఆపరేషన్ మొదలు పెట్టండి. అని అనుకుని జీప్తో ఇక వాళ్ళ ప్రయాణం మొదలు పెడతారు. వాళ్ళు సరాసరి అడవిలోకి వెళ్ళి అక్కడ గృహ దగ్గర చూస్తూ ఉంటారు. ఇలా చూడండి. దానిని గమనించిన దొంగ, ఎంత దూరం పోలీసులు వచ్చేశారు, త్వరగా ఇక్కడి నుంచి పారిపోవాలి అంటూ పరిగెడుతూ ఉండగా పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు, అయ్యి బాబోయ్ వచ్చేసారేంటి? అదిగో దొంగ, పట్టుకోండి, అటాక్. అంటూ అటాక్ చేస్తూ ఉంటారు. పద దీంతో పారిపోదాం. అయ్యి బాబోయ్ వీళ్ళు మనల్నే వెంబడిస్తున్నారు, త్వరగా పద. నిజంగా చాలా వేగంగా వస్తున్నారు పోలీసులు. దొంగ పరిగెడుతూ పరిగెడుతూ బురదలో పడిపోతాడు. పోలీసు అతన్ని పట్టుకుంటారు. ఇక నువ్వు మన నుంచి తప్పించుకోలేవు. రెండో దొంగ గుహలో కేకును చూస్తూ, ఈ కేక్ ఎంత రుచిగా ఉంటుందో ఇప్పుడే రుచి చూడాలనుకుంటున్నాను అని కేక్ కట్ చేయబోతూ ఉండగా పోలీస్ అక్కడికి వచ్చి, యూఆర్ అండర్ అరెస్ట్. కేక్ కట్ చేయడం నీ వల్ల కాదు. అమ్మ బాబోయ్ పోలీసులు అంటూ పరిగెడుతూ ఉండగా అటాక్ చేస్తారు. ఏంటి పారిపోతావా? యూఆర్ అండర్ అరెస్ట్. అయ్యి బాబోయ్ దొరికిపోయాను. ఓ మై గాడ్, కేక్ ఇస్ అంటూ సేఫ్. దొంగల్ని తీసుకొని కేక్తో సహా అక్కడికి వస్తారు. ఇక పోలీసులు ఆ కేక్ని కాపాడి అక్కడికి తీసుకొస్తారు. దాన్ని చూసి పిల్లలంతా సంతోషపడతారు. కిన్ను మిన్ను ఎంతగానో ఆనందపడతారు. ఈరోజు మన ఊరి పోలీసులు పెద్ద సాహసం చేసి ప్రపంచంలోనే అతిపెద్ద కేక్ని ఏం కాకుండా సురక్షితంగా కాపాడారు. పోలీస్ వాళ్ళకి మనం సెల్యూట్ చేద్దాం. చాలా చాలా థ్యాంక్స్ పోలీస్ అంకుల్, మీరైతే అదరగొట్టారు అంటూ కిన్ను మిన్ను సెల్యూట్ చేస్తారు.